హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మార్కెట్లో నిమ్మకాయ మహా అయితే ₹5 ఉంటుంది. డిమాండ్ ఎక్కువగా ఉంటే వేసవి కాలంలో ₹10కు అమ్ముతూ ఉంటారు. కానీ ఇక్కడ ఓ నిమ్మకాయ ధర అక్షరాల 6 లక్షలు. అవును, మీరు వింటుంది నిజమే. వేలంలో వేలంలో ఏ నిమ్మపండు 5.9 లక్షలకు అమ్ముడుపోయింది. అయితే ఇది మార్కెట్లో కాదుండోయ్, తమిళనాడులోని ఓ ఆలయంలో ఉత్సవాల్లో జరిగిన వేలంలో ఓ భక్తుడు దీన్ని దక్కించుకున్నాడు. పూజలోని ఈ నిమ్మకాయలను కొనేందుకు భక్తులు ఎగబడతారు. ప్రారంభ ధరే వేలలో ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ఈ నిమ్మకాయ ఇంట్లో ఉంటే అంతా శుభమే జరుగుతుంది బలంగా నమ్ముతుంటారు. కోట్టాయి జిల్లా తిరువరంగుళం వల్లనాట్టు చెట్టియార్ వంశీయులు తైపూస ఉత్సవాలను ఏటా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఉత్సవాలు ముగిసిన మర్నాడు నుంచి 3 రోజుల పాటు పళనిలో బస చేసి పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా ఉంటుంది. ఈ ఏడాది కూడా దాదాపు 300 మందికి పైగా చెట్టియార్ సామాజిక వర్గం పళనికి వెళ్లి తైపూస ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. 3 రోజుల పాటు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి అన్నదానం చేసేటప్పుడు దర్శనం సమయంలో ఒక్కో నిమ్మకాయ పెట్టి పూజలు చేస్తారు. నిమ్మకాయలను పళని పెరియ నాయకి అంబాల్ ఆలయం వద్ద గురువారం వేలం వేశారు. అయితే కేవలం చెట్టియార్ వర్గీయులు మాత్రమే వేలంలో పాల్గొంటారు. అన్నదాన సమయంలో పూజలో పెట్టిన ఒక్కో నిమ్మకాయ 16 నుంచి 40 వేల వరకు ధర పలుకుతుంది. తైపూసం రోజున పళని సుబ్రహ్మణ్య స్వామి వద్ద పూజలో ఉంచిన అభిషేక నిమ్మకాయను దక్కించుకోవడానికి ఆ వంశీయులు పోటీపడ్డారు. వారిలో ఒకరు ఏకంగా 5.9 లక్షలకు వేలంలో పాడి సొంతం చేసుకున్నారు. స్వామివారి పాదాల చెంతన ఉంచిన నిమ్మకాయను ఇంటిలో పెట్టుకుంటే అంతా శుభాలే జరుగుతాయని నమ్మకంతో లక్షలు పెట్టేందుకు వెనుకాడలేదు. కాగా గతంలోనూ తమిళనాడులోని ఆలయాల్లో నిమ్మకాయలను లక్షలు కొనుగోలు చేసిన ఘటనలు ఉన్నాయి. విల్లుపురం ఆలయంలో గతేడాది ఉతిరం పండుగ సందర్భంగా నిమ్మకాయలను వేలం వేయగా ఓ భక్తుడు 9 నిమ్మ పండ్లను 2.36 లక్షలు పెట్టి కొనుగోలు చేశాడు. సంతానం లేని దంపతులు ఈ పండుగ సందర్భంగా మురుగన్ ఆలయాన్ని సందర్శించి వేలంలో నిమ్మకాయలను కొంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.